సింహరాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సింహరాశి వారికి ద్వితీయంలో కేతు సంచారం జరుగుతోంది. ద్వితీయంలో కేతు సంచారం శుభప్రదమైన ఫలితాలు ఉండవు. ధన విషయంలో కొంచెం ఇబ్బందులు కలగజేసే ప్రయత్నం ఉంటుంది. అట్లాగే మాట విషయంలో కొంచెం కఠినత్వం పెరగటం ఉంటుంది. అలాగే ధన విషయంలో రాబడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా రవి సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6-7 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మనకి అప్పులు ఏమైనా మనం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే లభించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పు లేదా మనం ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు అప్పు ఇచ్చేస్తాం, అమ్మయ్య హాయిగా ఉంది అనిపించే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా రవి 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది. అట్లాగే 7వ స్థానంలో రవి సంచారం చేసేటువంటి పరిస్థితిలో మాత్రం కొంచెం భార్య పిల్లలకి కొంచెం ఇబ్బందికరమైన ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎవరితోనైనా జాయింట్ వ్యాపారాలు అవి చేస్తున్నట్టయితే అక్కడ కొన్ని చికాకులు పడేటువంటి వ్యవహారం ఉంటుంది. ఆరోగ్య విషయంలోనూ ధన విషయంలోనూ కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే బుధుడు కూడా 6-7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో మీకు బుధుడు ఒక 9 రోజులు, తదుపరి నెలంతా కూడా మనకి 7వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు. ఆ బుధుడు మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు కలగజేస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుడు 6-7 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా అంచేత 6వ స్థానం మీకు రుణాల ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టయితే అందులో మీకు రుణం పొందడం జరుగుతుంది. ఆ పొందినటువంటి ధనం కూడా తగినంత దొరుకుతుంది. అది కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి 6వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి మనకి. అలాగే 7వ స్థానంలోకి వచ్చేటప్పటికి అక్కడ కూడా మనకి అనుకూలమైన ఫలితాలు ఉన్న కారణంగా బుధుడు మనకి భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే జాయింట్గా ఎవరితోటైనా భాగస్వామ్యులతోటి వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు, భావాలు కలగటము, తద్వారా ఆదాయం పెరగటం లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ 6లోను 7లోను కూడా పూర్తిగా మనకి ఆయన సహకరిస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ రవి పూర్తిగా మనకి అనుకూలని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనకి బుధుడు అనుకూలమైన పరిస్థితులే మనకి కల్పిస్తూ ఉన్నారు. ఇక శని భగవానుని తీసుకున్నట్టయితే ఆయన 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారండి. 7వ స్థానంలో సంచారం చేయటం మూలంగా అక్కడ కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మనకి ఏర్పడుతుంటాయి. భార్యాభర్తల మధ్య కొంచెం అనారోగ్య సమస్యలు కానివ్వండి, మాట పొరపచ్చాలు కానివ్వండి, అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టయితే కూడా వాళ్ళతోటి మనకి కూడా కొంచెం పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం, మాట కలవకపోవటం లాంటివి, భావాలు కలవకపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఆదాయం తగ్గే అవకాశం కూడా మనకి 7వ స్థానంలో శని సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 8వ స్థానంలో మనకి శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. 8వ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. తద్వారా మనకి ఏ విధమైన అంటే మన బంధువర్గులంతా బాగుండటము, అలాగే ధన ఆదాయం పెరగటము, అందరితోటి కొంచెం మంచివాడు అనిపించుకోవటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 8వ స్థానంలో శుక్ర భగవానుడు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. 8మంలోనే మనకి ఇక్కడ రాహు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. రాహు సంచారం మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ శుక్రుని యొక్క ప్రభావం ఏవైతే ఉందో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా 8మంలో రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. కొంచెం దుర్వార్తలు వినటము, ఇక్కడ విష క్రిములు అంటే దోమలు కావచ్చు, తేళ్ళు జెర్లు కావచ్చు, అట్లాగే బల్లులు కావచ్చు, వీటి ద్వారా కొంచెం చికాకులు కలిగే అవకాశం కూడా మనకి రాహు వల్ల కనిపిస్తూ ఉందండి. ఇకపోతే 10వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఒక 4 రోజులు వక్ర మార్గంలో ఉన్నప్పటికీ ఆ 4 రోజులు మాత్రం కొంచెం అనుకూలంగా ఉంటుంది. తదుపరి 5వ తారీఖు నుంచి మాత్రం రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. రుజుమార్గంలో ప్రయాణం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకు 10వ స్థానంలో గురువుగానే మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. కాబట్టి
గోచార రీత్యా 10వ స్థానంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. ఉద్యోగపరమైన వ్యాపారపరమైన చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి కొంచెం ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కూడా కొంచెము వారు మన అదుపు తప్పుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు యొక్క సంచారం దశమంలో కలుగజేస్తూ ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఈయన ఏకాదశి స్థానంలో ఒక 9 అంటే 8 రోజులు పోతే 20 రోజులు పాటు మనకి ఏకాదశి స్థాన ఫలితాలు ఇచ్చిన, వ్యయ స్థానంలో 8 రోజులు ఇచ్చినప్పటికీ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినా ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ధనాదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అలాగే మన ఏదైనా కొనాలి, ఇల్లు కానీ స్థలం కానీ కొనాలి అనుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా మనకి కలిసి వస్తూ ఉంటాయి ఈ సింహరాశి వారికి. ఆ విధంగా కుజుని యొక్క సంచారం ఆ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే దీనిలో మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ సింహరాశి వారికి కుజుడు సగం అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు, బుధుడు పూర్తి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు మనకి. అలాగే రవి కూడా సగం రోజులు అనుకూలంగా కనిపిస్తున్నాడు. మొత్తం మీద చెప్పాలంటే మనకి ఒక 3 గ్రహాలు అనుకూలత బాగానే కనిపిస్తుంది, మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలత కనిపిస్తుంది. మనకి సహజంగానే గోచారంలో ఎక్కువ గ్రహాల యొక్క ప్రతికూలతే ఉంటుంది కాబట్టి ఏమి కంగారు పడాల్సిన పని లేదు. అయితే ఈ ముఖ్యంగా మనకి ఇక్కడ రవి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనుకున్నాం కదండి. రవి యొక్క పరిస్థితి మనకి 6-7లో ఉన్నాడు. కొన్ని దుష్ప్రభావాలు అంటే 7వ స్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో సగం రోజులు సగం రోజులు ఉన్నాడు కాబట్టి మనకి ఈ రోజున వీరు ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున, అది సూర్యుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ రోజున రథసప్తమి పండుగని అదే పాలు పొంగిస్తారు, ఇంటి బయట పెట్టుకుని ఆ నైవేద్యం పెడతారు. పరవాన్నాన్ని పాలు పొంగించి దాంట్లో బియ్యం వేసి పరవాన్నం వండి ఆయనకి సూర్యభగవానికి నమస్కారం చేసుకుని ఇంట్లో అందరూ స్నానం చేసి ఆ రోజున ఆ సూర్యభగవానికి నమస్కారం చేసుకున్నట్టయితే మిగతా రోజుల్లో సూర్యభగవానుడికి మనం చేసేటటువంటి పూజలు ఒక ఎత్తు అయితే ఇది సాక్షాత్తు ఆయనకి సంబంధించిన పండగ కాబట్టి మన శరీర ఆరోగ్యం బాగుపడడానికి, ఆరోగ్యం భాస్కరాది చేతి కాబట్టి ఆరోగ్యం బాగుపడడానికి అన్ని విషయాల్లో నవగ్రహాలకి రాజు, అన్ని గ్రహాలు ఏ ఫలితాలు విడివిడిగా ఇస్తాయో అన్ని ఫలితాలని కూడా ఇండైరెక్ట్గా ఇవ్వడానికి సమర్థుడు సూర్యభగవానుడు కాబట్టి సూర్యభగవానుడు మీరు ఆ రోజు తప్పకుండా ప్రార్థించండి. అట్లాగే 26వ తారీఖు మహాశివరాత్రి వస్తున్నది. ఆ మహాశివరాత్రి రోజున తప్పకుండా గుడికి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్నటువంటి గుడికి, ఏదో పెద్ద క్షేత్రాలకే వెళ్ళాలని లేదండి, ఎంత చిన్న గుడైనా పర్వాలేదు, ప్రశాంతంగా వెళ్ళండి. ఓ చెంబుడు నీళ్లు తీసుకుని వారి నెత్తిన ఇవన్నీ పాలు నీళ్లు ఏవైతే మీకు లభ్యతను బట్టి ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టండి. ఆ రోజు మాత్రం వీలుంటే తప్పకుండా వీలు ఉంటే కాదండి, వీలు చేసుకునైనా సరే ఆ పరమశివుడు యొక్క దర్శనం చేసుకోండి, ప్రార్థించండి. ఆయన తలుచుకుంటే నవగ్రహాలని కూడా అదుపులో పెట్టుకోగలిగినటువంటి వాడు కాబట్టి మనం ఎందుకంటే మనకి మార్కండేయ చరిత్ర చెప్తూ ఉంటుంది. అటువంటి మృత్యువును కూడా ఆయన పారద్రోలాడు, ఆయన భక్తుడు కాబట్టి అటువంటి ఈశ్వరుని ప్రార్థించినట్టయితే ఈ నవగ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా తొలగించగలడు ఆయన అని చెప్పేసి మన పెద్దలు చెబుతూ ఉంటారు. అందుచేత తప్పకుండా మహాశివరాత్రి రోజున ఈ యొక్క శివరాత్రిని దర్శనం చేసుకొని కాసిన నీళ్లు, వీలుంటే ఒక బిల్వపత్రం, లేదంటే ఒక కొబ్బరికాయ పండు ఏదో మీ శక్తిని బట్టి అది సమర్పించుకోండి. అక్కడికి తోపులు గట్టకి పెద్ద పెద్ద క్షేత్రాలకి వెళ్ళి తోపుళ్ళు అట్లా పెట్టవద్దండి. ప్రశాంతంగా ఎక్కడ ఉంటుందో చూసుకోండి, అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే మనసు నిలబడాలి అక్కడ. ఒక్క క్షణం ఆ దేవుడి మీద నిలబడాలి. అలా నిలబడితే ఒక్క క్షణమేనండి. మీరు ఏదో రోజులు పెట్టేద్దామంటే అయ్యే పనులు కాదు, సాధ్యపడేవి కాదు. మనిషి అక్కడ ఉండొచ్చు, ఏదో మనం చేస్తూ ఉండొచ్చు, నోటితో మంత్రాలు చదువుతూ ఉండొచ్చు, కానీ మనసు లగ్నం అయ్యేది మాత్రం ఒక్క క్షణం 2 క్షణాలే ఉంటుంది. అది చాలు మన జీవితం సార్థకం అవడానికి. తప్పకుండా మాత్రం శివరాత్రి రోజున శివుడి యొక్క దర్శనం చేసుకోండి. మీ సమస్త అలాగే రథసప్తమి రోజున అది చేసుకోండి. మీ సమస్త పాపాలు తొలగిపోతాయి. నవగ్రహాల యొక్క దుష్ప్రభావం కూడా చాలా తగ్గుతుంది. శుభం.